సంక్రాంతి కానుకగా చిరు నటిస్తున్న మన శంకర వరప్రసాద్ మెగా ఫ్యాన్స్ కు మాత్రమే కాదు మెగా స్టార్ కు కూడా చాలా ప్రత్యేకం. ఇదేదో రావిపుడ కథ చెప్పాడు, చిరు సినిమా చేశాడు. అవి కాకుండా చాలా కాలం తర్వాత కామెడీ మూవీ కావడంతో మెగాస్టార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మరోవైపు రావిపుడి చిరిలోని వింటేజ్ లుక్ ను బయటకు తీసుకొచ్చాడు. 70 ఏళ్ల వయసులోనూ మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తున్నాడు. వారి కోసం ఇండస్ట్రీకి కొత్తగా పరిచయమైన హీరోలా కష్టపడుతున్నాడు. మన శంకర వరప్రసాద్ కోసం భారీగా వెయిట్ తగ్గడం మాత్రమే కాదు, న్యూ లుక్ లో కనిపించేందుకు జిమ్ లో గంటల పాటు శ్రమించాడు అని చిత్ర యూనిట్ చెబుతోంది. వరుస విజయాలతో సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ తో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మన శంకర వరప్రసాద్ తో మరోసారి బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ఎలా ఉండబోతోంది అనేది ఇటీవలే విడుదలైన ట్రైలర్ చెప్పేసింది. అందుకే యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మన శంకర వరప్రసాద్ గారు మూవీ కోసం చిరు న్యూ లుక్ లోకి మారడానికి మెయిన్ రీజన్ దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ చిత్రంలో మెగాస్టార్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ రౌడీ అల్లుడు రోజుల్లోకి తిరిగి తీసుకువెళ్లాలని పట్టుదలతో కనిపించాడు. అందుకే మన శంకర వరప్రసాద్ ను మెగా ఫ్యాన్స్ రౌడీ అల్లుడు సీక్వెల్ గా చూస్తున్నారు. అనిల్ రావిపూడి అనగానే కామెడీ మాత్రమే కాదు, సీక్వెల్స్ కూడా గుర్తుకు వస్తాయి. ఒక F2, ఒక సంక్రాంతికి వస్తున్నాం, అంతకు ముందు రాజా ది గ్రేట్ సినిమా హిట్ అయితే చాలు సీక్వెల్ లాక్ చేస్తాడు రావిపూడి. అలాంటి దర్శకుడు ఇప్పుడు మెగాస్టార్ తో మూవీ చేస్తున్నాడు. మరి మన శంకర వరప్రసాద్ గారుకు కూడా సీక్వెల్ తీసుకొస్తాడా? F2 సూపర్ డూపర్ హిట్ కావటంతో రావిపూడి మరో ఆలోచన లేకుండా F3 తీసుకొచ్చాడు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ గా నిలిచిన వెంటనే రావిపూడి మళ్ళీ సేమ్ ట్రెండ్ ను ఫాలో అవుతూ సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం చిరుతో మన శంకర వరప్రసాద్ గారును తెరకెక్కించి రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. మరి చిరుతో కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తాడా? మన శంకర వరప్రసాద్ కు సీక్వెల్ తీసుకొస్తాడా అనే డౌట్స్ వస్తాయి కదా. కానీ మేకర్స్ మాత్రం అలాంటి ఆలోచన లేదు అంటున్నారు. మన శంకర వరప్రసాద్ గారు స్టోరీ సింగిల్ పార్ట్ తో ముగుస్తుందంటున్నారు. నిజానికి సీక్వెల్ స్టోరీలు రాయటంలో రావిపూడి స్పెషలిస్ట్. గతంలో రవితేజతో తీసిన సూపర్ హిట్ మూవీ రాజా ది గ్రేట్ కు కూడా సీక్వెల్ స్టోరీ రాసి పెట్టుకున్నాడు. అలాగే సుప్రీం హీరో సీక్వెల్ తీయవచ్చు అనే ఆసక్తిని చూపించాడు. ప్రస్తుతం అయితే వెంకీతో మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం తీసేందుకు రావిపూడి సిద్ధమవుతున్నాడు. దృశ్యం సీక్వెల్ కు ఎంత క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. పైగా ఈసారి దృశ్యం 3 రావాల్సి ఉంది. దృశ్యం కథకు ఎండ్ కార్డ్ పడాల్సి ఉంది. కానీ వెంకీ సౌండ్ చేయడం లేదు. మరోవైపు మోహన్ లాల్ అప్పుడే దృశ్యం 3 రిలీజ్ డేట్ లాక్ చేసేశాడు. ఇంకోవైపు హిందీలో దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ చేశారు. మరి తెలుగు దృశ్యం సంగతేంటి? బాలీవుడ్ లో మోహన్ లాల్ పెద్ద బాంబు పేల్చాడు. అదేంటి అంటే వచ్చే ఏప్రిల్లోనే మలయాళ వర్షన్ దృశ్యం 3 రిలీజ్ అవుతుందని చెప్పేశాడు. ఆల్రెడీ సినిమా షూటింగ్ అయిపోయింది. దీంతో రిలీజ్ కి ఎందుకు ఆగడం అనుకుని వేసవిలో విడుదల ముహూర్తం పెట్టేశారు. నిజానికి దృశ్యం 3 చిత్రం 3వ వర్షన్ అంటే తెలుగు, మలయాళం, హిందీ ఒకే రోజు రిలీజ్ చేయాలని అక్టోబర్లో అలా రిలీజ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈలోపు 3 భాషల్లోనూ షూటింగ్ కంప్లీట్ చేసుకునే విధంగా ప్లానింగ్ జరిగింది. ఇంతలో ఏమైందో కానీ మలయాళ వర్షన్ దృశ్యం 3 ముందు రిలీజ్ అయిపోతోంది. వన్స్ మలయాళ వర్షన్ రిలీజ్ అయితే కంక్లూజన్ ను ఆడియన్స్ చూసేస్తే ఇక తెలుగు, హిందీ వర్షన్ రీమేక్స్ కు క్రేజ్ ఎలా ఉంటుంది అనేది ఒక డౌట్. ఏప్రిల్లోనే మాలీవుడ్ వర్షన్ దృశ్యం 3 రిలీజ్ అయితే మరి తెలుగు వర్షన్ తెరకెక్కేది ఎప్పుడు? అసలు విక్టరీకి దృశ్యం 3లో నటించే ఆసక్తి ఉందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వెంకీ ప్రస్తుతం త్రివిక్రమ్ చిత్రంలో నటిస్తున్నాడు. దసరా పండక్కి మూవీని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రవితేజ ఎనర్జీకి తగ్గ సినిమా పడితే అతనికి టాలీవుడ్ కు ఆటోమేటిక్ గా హిట్ పడుతుంది. కానీ అందుకు తగ్గ చిత్రమే రావడం లేదు. అలాంటి మాస్ హీరో ఇప్పుడు ఒక్కసారిగా జోరు పెంచాడు. అక్టోబర్లోనే కదా మాస్ జాతర రిలీజ్ చేశాడు. మళ్ళీ సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. 2026లో మరిన్ని న్యూ ప్రాజెక్ట్స్ తో బాక్సాఫీస్ పైకి దండయాత్రకు సిద్ధమవుతున్నాడు రవితేజ. ఇది ఒక విధంగా టాలీవుడ్ కు మాస్ రాజా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. టాలీవుడ్ లో ఇప్పుడు ఎటు చూసినా రవితేజ పేరే వినిపిస్తోంది. ఎందుకంటే మాస్ రాజా ఈ డైరెక్టర్ తో మూవీ చేస్తున్నాడు అంటే లేదు రవితేజ ఆ దర్శకుడితో సినిమా చేస్తున్నాడట అంటూ ఫిలిం నగర్ లో తెగ గాసిప్పులు తిరుగుతున్నాయి. సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి రిలీజ్ అయితే చాలు, ఆ తర్వాత మాస్ రాజా కొత్త సినిమాల జాతర ప్రారంభం కానుంది. ఎందుకంటే ఆల్రెడీ శివ నిర్వాణ మేకింగ్ లో ఇరుముడి
అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తున్నాడు రవితేజ. మజిలీ డైరెక్టర్ తో మూవీ తర్వాత బింబిసారా డైరెక్టర్ వశిష్ఠతో మూవీ చేయనున్నాడు. టాలీవుడ్ కు సంబంధించినంత వరకు ఇదో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. బింబిసారా డైరెక్టర్ మాస్ రాజా కాంబినేషన్ కోసం టాలీవుడ్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అలాగే రవితేజ కెరియర్ కు కిక్కు లాంటి బ్లాక్ బస్టర్ ను అందించిన సురేందర్ రెడ్డితోనూ రీసెంట్ గా స్టోరీ డిస్కషన్ స్టార్ట్ చేశాడు. మ్యాడ్ సిరీస్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఆల్రెడీ రవితేజ కోసం ఓ సూపర్ హీరో స్టోరీ రెడీ చేస్తున్నాడు. మళ్లీ ధమాకా సీక్వెల్ కూడా లైన్ లో ఉందని ఇటీవల రూమర్స్ వినిపించాయి. మొత్తంగా 2026లో రవితేజ రఫ్ఫాడించేందుకు రెడీ అవుతున్నాడు. అసలే భారీ బడ్జెట్, పైగా హాలీవుడ్ టార్గెట్. అందుకే సీక్వెల్ కంపల్సరీ చేస్తున్నారు మేకర్స్. ఇలా చేయడం ద్వారా ముందు నిర్మాత సేఫ్ అవుతాడు, డైరెక్టర్ కాస్త రిలాక్స్ అవుతాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ కొత్త సినిమా డైరెక్టర్ కూడా ఇలాగే రిలాక్స్డ్గా కనిపిస్తున్నాడు. పుష్పదాలలో ఐకాన్ న్యూ మూవీ కూడా సీక్వెల్ను ఫిక్స్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటించే కొత్త చిత్రంపై రూమర్ ఒకటి తెగ షికారు చేస్తోంది. అదేంటి అంటే పుష్ప 1, పుష్ప 2 దారిలో అట్లీ మూవీని కూడా 2 భాగాలుగా విడుదల చేస్తారట. ఇందుకు సంబంధించిన అప్డేట్ త్వరలో రానుందని టాక్. అల్లు అర్జున్ కొత్త చిత్రాన్ని సన్ పిక్చర్స్ దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. దీంతో సినిమాను 2 భాగాలుగా విడుదల చేయాలనుకుంటున్నారట దర్శక నిర్మాతలు. పుష్ప 1 తర్వాత పుష్ప 2 వచ్చినట్లే అట్లీ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడట అల్లు అర్జున్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.